హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025 సంబంధించి వరుసగా వీడియోస్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు 3వ తరగతి ఈవీఎస్ సెమిస్టర్ 1 నుండి సెమిస్టర్ 1 బుక్ నుంచి కూడా అంతా ఈజీ టాపిక్సే అనుకునేలాగా ఉంటాయి, కానీ చిన్న కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ కాబట్టే 16 బిట్లని టాప్గా తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఒకటవది, సరళ భరత్లు రమేష్ భరణి వాళ్ళ తల్లిదండ్రులు మరియు రఘు విమలలు స్నేహ యొక్క అన్నయ్య వదినలు. అయితే ఇక్కడ తోబుట్టువులు ఎవరు? కూర్చుని మరోసారి చదువుదాం. సరళ భరత్లు రమేష్ భరణి వాళ్ళ తల్లిదండ్రులు మరియు రఘు విమలలు స్నేహ యొక్క అన్నయ్య వదినలు. అయితే ఇక్కడ తోబుట్టువులు ఎవరు? రమేష్ భరణి, సరళ భరత్, స్నేహ రఘు. ఏ మరియు సి. ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు సి. ఎందుకంటే రమేష్ భరణి వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి రమేష్ భరణి తోబుట్టువులు, అలాగే సరళ యొక్క అన్నయ్య రఘు కాబట్టి వీళ్ళిద్దరు కూడా తోబుట్టువులు. అందుకే ఆన్సర్ ఏ మరియు సి అవుతుంది. సింపుల్గా ఉంటుంది కానీ చాలా సందిగ్ధానికి గురి చేస్తుంది. రెండవ క్వశ్చన్, తల్లిదండ్రుల నుండి పిల్లలకి క్రింది ఏ లక్షణాలు వస్తాయి? శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, పై రెండు ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, పై రెండు లక్షణాలు కూడా సంక్రమిస్తాయి. అటు శారీరకంగా ముక్కు, చెవి, చర్మం రంగు ఇలా వస్తాయి, మానసికంగా ప్రవర్తన కూడా వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి, పై రెండు కూడా. సైకాలజీ లాగే ఉంటుంది, ఇది కూడా ఈవీఎస్లో ఇవ్వడం జరిగింది. మూడవది, మ్రాను అనేది దీనికి సంబంధం కలది. వేరు, ఫలం, కాండం, ఆకులు. ఆన్సర్ ఆప్షన్ సి, కాండం. బలమైన కాండాన్నే మ్రాను అని అంటారు. ఇది పెద్ద పెద్ద చెట్లకు ఉంటుంది, బలమైన కాండమే మ్రాను. సో మ్రాను అనేది దేనికి సంబంధంతో కలిగిందంటే కాండం. నాలుగవది, క్రింది వానిలో తప్పుగా ఉన్నది. మెత్తని కాండం, పొద, గట్టి కాండం, గుల్మం, నిమ్మ మొక్క పొదకి ఉదాహరణ. ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1, 2, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ అయితే ఆప్షన్ సి 1 మరియు 2. ఈ రెండు తప్పే. మెత్తని కాండం పొద కాదు గుల్మం, గట్టి కాండం గుల్మం కాదు పొద. ఈ రెండు రివర్స్. నిమ్మ మాత్రం పొదకి ఉదాహరణ, సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 తప్పుగా ఉన్నవి. చాలా జాగ్రత్తగా చదివితే ఇలాంటివి మనం చేయగలం. ఐదవది, తేయాకు టీ, అలాగే సాల్ చెట్టు ఆకు డాష్. సంసర్గ టైప్కి వచ్చింది. ఇది కూడా కాగితం తయారీ, వైద్యం కొరకు, విస్తరణ కొరకు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి, విస్తరణ కొరకు. తేయాకును టీ కోసం ఎలా ఉపయోగిస్తామో సాల్ చెట్టు ఆకులని విస్తరణ కోసం, అంటే భోజనం చేయడానికి ఉపయోగించే ప్లేట్లలాగా విస్తరణ కోసం ఉపయోగిస్తారు సాల్ చెట్టు ఆకులని. నెక్స్ట్ క్వశ్చన్ ఆరవది, క్రింది వానిలో ఏ జంతువు పెంపకానికి హానికరంగా ఉంటుంది? ఒంటె, జీబ్రా, గుర్రం. జీబ్రా మాత్రమే, ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, జీబ్రా. జీబ్రా అనేది పెంపుడు జంతువుగా అస్సలు ఉపయోగపడదు, ఎందుకంటే అది దాని యొక్క ప్రవర్తన హానికరంగా ఊహించేదిగా ఉండదు. అందుకోసమే జీబ్రా మాత్రమే హానికరంగా ఉంటుంది పెంపకానికి. కాబట్టి పెంపుడు జంతువుగా కాకుండా అడవి జంతువుగా మాత్రమే ఉంటుంది. ఏడవది, క్రింది వానిలో సరి అయినవి. సాల్మాండర్ ఉభయచర జీవి, టాడ్పోల్ జలచర జీవి, పై రెండు ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, పై రెండు సరైనవే. చూడండి, సాల్మాండర్ ఉభయచర జీవి, అలాగే టాడ్పోల్ జలచర జీవి. టాడ్పోల్ అంటే చిరుకప్ప కేవలం నీటిలో మాత్రమే బతుకుతుంది, ఎందుకంటే కాళ్ళు ఇంకా రావు కాబట్టి ఇక్కడ సాల్మాండర్ ఉభయచర జీవి, టాడ్పోల్ జలచర జీవి రెండు కూడా సరే అయినవే. అందుకే ఆన్సర్ ఆప్షన్ సి, పై రెండు కూడాను. చిన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా ఆలోచించండి. ఎనిమిదవది, నక్క, తోడేలు, ఎలుక, పంది వీటిలో ఉభయహారి ఏది? నక్క మరియు తోడేలు, ఎలుక మరియు పంది, ఎలుక మాత్రమే, పంది మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ బి, ఎలుక మరియు పంది. ఈ రెండు కూడా ఉభయహారులే. మొక్కల ఉత్పత్తులు, జంతు ఉత్పత్తులు రెండూ తింటాయి ఎలుక మరియు పంది. నెక్స్ట్ 9వది, నేచురల్ స్క్రవెంజర్స్ అని వీటిని అంటారు. సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వీటిని అంటారు. నక్కలు, కాకులు, గ్రద్దలు, రాబందులు, కాకులు, నక్కలు ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, రాబందులు, కాకులు, నక్కలు. ఇవి పారిశుద్ధ్యాన్ని సహజంగా చేస్తాయి కాబట్టే నేచురల్ స్క్రవెంజర్స్ అని వీటిని అంటారు. 10వది, కీచుధ్వని కలిగించేది ఏది? కోయిల, కాకి, గొల్లభామ, మినుగురు పురుగు. ఆన్సర్ ఆప్షన్ సి, గొల్లభామ కీచుధ్వనిని కలిగిస్తుంది. ప్రతి జంతువు దాని శబ్దంతో మ్యాచ్ చేయడం జరిగింది 3వ తరగతిలో. సో ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చేమో మ్యాచింగ్ కూడా. 11వది, ముఖ్యంగా శరీరాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? 2, 3, 4, 5. ఆన్సర్ ఆప్షన్ బి, 3. ముఖ్యంగా శరీరాన్ని 3 భాగాలుగా విభజించారు. తల, మొండెము, కాళ్ళు మరియు చేతులు, ఆ రెండు కలిపి ఒక భాగం, మొత్తం 3 భాగాలు. 12వది, మొక్కలో అత్యధిక పోషకాలు కలిగే భాగం ఏది? వేర్లు, ఫలాలు, కాండాలు, ఆకులు. మొక్కలో అత్యధిక పోషకాలు కలిగే భాగం ఆన్సర్ ఆప్షన్ డి, ఆకులు. ఆకులే ఆహారం తయారు చేస్తాయి కాబట్టి మొక్కలో అత్యధిక పోషకాలు కలిగే భాగం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి, ఆకులు. 13వది, క్యాబేజీ అనేది మొక్కలో ఏ భాగము? పువ్వు, కాండము, ఆకు, తొడిమ. ఆన్సర్ ఆప్షన్
సి ఆకు, క్యాబేజ్ అనేది ఆకు. అలా కాకుండా క్యాలీఫ్లవర్ అయితే పువ్వు, క్యాబేజ్ ఇక్కడ ఆకు. మరి తొడిమ అంటే జనరల్గా జీడి పండు ఉంటుంది కదా, మనం జీడి పప్పు తింటాం. జనరల్గా జీడి చెట్టుకి కాసే పండు, దాని కింద ఉండే పప్పు రెండు ఉంటాయి. పప్పే పండు, అసలైన పండు. దాని మీద ఉండే పండు ఫేక్ అనమాట. ఫేక్ అంటే పండు కాదు, దానిని మనం జీడి తొడిమ అంటాం. మనం జీడిపప్పు విత్తనం లాగా దాన్ని తింటాం. అలాగే దాని మీద ఉండే పండు అసలైన పండు కాదు, అది తొడిమ భాగం అనమాట. 14వది, తక్కువ మంటపై కాల్చడానికి ఉపయోగించే వంట పాత్ర కుక్కర్, పెనం, గ్రిల్ ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి గ్రిల్. తక్కువ మంటపై ఏదైనా వస్తువును కాల్చడానికి ఉపయోగించే వంట పాత్ర గ్రిల్. అలా కాకుండా ఆవిరి మీద ఉడికించేది కుక్కర్, వేయించడానికి ఉపయోగించేది పెనం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 15వది, భిన్నమైనది ఏది? చలమలు, నదులు, కాలువలు, సముద్రం. ఆన్సర్ ఆప్షన్ సి కాలువలు. ఎందుకంటే చలమలు, నదులు, సముద్రం ఈ భూమి మీద ఏర్పడిన సహజ నీటి వనరులు. అలా కాకుండా కాలువలు మానవ నిర్మిత వనరులు. కాబట్టి భిన్నమైనది కాలువలు. చలములు, నదులు, సముద్రాలు సహజ వనరులు. కాలువ, ఆనకట్టలు, జలాశయాలు ఇవన్నీ కూడా మానవ నిర్మిత వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ 16వది, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగించాలి? ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి గంట రోజుకి ఎన్నిసార్లు మోగించాలి? 2, 3, 4, 5. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి గంట వాటర్ బెల్ని రోజుకి 3 సార్లు మనం మోగించాల్సిన అవసరం ఉంది. పిల్లలు డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండేందుకు నీటి గంటను ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం. సో దాన్ని ఎన్నిసార్లు అంటే రోజుకి 3 సార్లు మనం మోగించాలి. ఆ 3 సార్లు పిల్లల్ని వాటర్కి పంపి డీహైడ్రేషన్ గురి కాకుండా చేయాల్సిన బాధ్యత మనది. ఇది ఫ్రెండ్స్ 3వ తరగతి సెమిస్టర్ 1 బుక్ నుంచి కూడా టాప్ మోస్ట్ 16 బిట్స్ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, ఉపయోగపడతాయి. అలాగే డిఎస్సి కోసం విలువైన బిట్స్ అన్ని 3rd to 10th వరకు కవర్ చేసి మీకైతే వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.